కృతయుగంలోని సమయం. ఒక అరణ్య ఆశ్రమానికి సమీపంలో పేదరికంలో జీవించే ఒక దాసి ఉండేది. ఆమెకు ఒక కుమారుడు. ఆ కుమారుడికి హృదయంలో అపారమైన వినయం. ఒక చాతుర్మాస్యంలో సప్తర్షులు ఆ గృహంలో నివసించేందుకు వచ్చారు. దాసీపుత్రుడు వారిని తన ప్రాణాల కంటే ఎక్కువగా సేవించారు. ఆ సప్తర్షులకు సకల సపర్యలు చేస్తాడు. భక్తితో ఆ బాలకుడు మౌనంగా వారి ఉపదేశాలను వింటాడు. ఆ క్షణంలో ఆ బాలకుడిలో ఓ అంతర్మదనం. వారి మాటల్లో ఏదో శక్తి ఉంది. ఈ శబ్దాలు మంత్రాలు నా హృదయాన్ని మార్చుతున్నాయి. ఆ మహర్షులు అతని భక్తికి కరిగిపోయారు. ప్రసాదంగా ఆహారాన్నిచ్చారు. ఆ ఒక్క అనుగ్రహమే అతని లోపల నారాయణ భక్తిని నాటింది. కాలం గడిచింది. ఒకరోజు దాసి ప్రాణాలు విడిచింది. లోకంలో అతడికెవ్వరూ లేరు. ఆ సమయంలో ఇప్పుడు నాకు దారి చూపేది ఎవరు అనేది ఆ బాలుడిలో అంతర్మదనం. అలా క్రమంగా అరణ్యాల్లోకి వెళ్ళాడు ఆ బాలుడు. గురువుల మాటలే మార్గదర్శకాలయ్యాయి. నారాయణ నామస్మరణే శ్వాసగా మారింది. ఏళ్ల తరబడి తపస్సు చేశాడు. ఒక క్షణంలో హృదయం వెలుగుతో నిండిపోయింది. ఎదురుగా, బాలక, నీ భక్తి నాకు తెలుసు, కాని ఈ జన్మలో నన్ను సంపూర్ణంగా పొందలేవు అని ఆ శ్రీమన్నారాయణుడే దర్శనమిచ్చి అనుగ్రహించారు తన భక్తికి మెచ్చి. ప్రభు, అయినా ఈ దర్శనం నా జన్మకు మహద్భాగ్యం. ధన్యోస్మి తండ్రి, ధన్యోస్మి. భక్త, ఈ భక్తితో తదుపరి జన్మలో నీవు లోకాలను పర్యటిస్తూ గొప్ప ఉపదేశకుడవుతావు. ఇదే నీకు నా వరం అంటూ అనుగ్రహిస్తారు శ్రీమన్నారాయణుడు. ఆ దర్శనానంతరం ఆ బాలుడు దేహాన్ని విడుస్తాడు. తదుపరి సృష్టిలో బ్రహ్మదేవుని మానసపుత్రుడిగా దేవర్షి నారదుడు జన్మిస్తాడు. వీణ చేతబట్టి నారాయణ నామాన్ని లోకానికి చాటుతూ లోకాల మధ్య వారధిగా సంచరించే మహర్షిగా వెలుగొందుతారు నారదుడు. ఇది దాసీపుత్రుడి నుంచి దేవర్షి వరకు నారదుని జన్మ రహస్యం. ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే: జన్మ ఎవరికీ అడ్డు కాదని, వంశం కన్నా భక్తి ముఖ్యమని, అవకాశం కన్నా వినయం ముఖ్యమని, చిన్న సేవ కూడా మహత్తర ఫలితాన్ని ఇస్తుందని. దాసీపుత్రుడు దేవర్షిగా మారగలిగితే భక్తి, శ్రమ, నమ్మకం ఉన్న ప్రతి మనిషి తన జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవచ్చునని ఇదే పురాణం ఇచ్చిన నిశ్శబ్దమైన గొప్ప సందేశం. కృతయుగంలోని సమయం. ఒక అరణ్య ఆశ్రమానికి సమీపంలో పేదరికంలో జీవించే ఒక దాసి ఉండేది. ఆమెకు ఒక కుమారుడు. ఆ కుమారుడికి హృదయంలో అపారమైన వినయం. ఒక చాతుర్మాస్యంలో సప్తర్షులు ఆ గృహంలో నివసించేందుకు వచ్చారు. దాసీపుత్రుడు వారిని తన ప్రాణాల కంటే ఎక్కువగా సేవించారు. ఆ సప్తర్షులకు సకల సపర్యలు చేస్తాడు. భక్తితో ఆ బాలకుడు మౌనంగా వారి ఉపదేశాలను వింటాడు. ఆ క్షణంలో ఆ బాలకుడిలో ఓ అంతర్మదనం. వారి మాటల్లో ఏదో శక్తి ఉంది. ఈ శబ్దాలు మంత్రాలు నా హృదయాన్ని మార్చుతున్నాయి. ఆ మహర్షులు అతని భక్తికి కరిగిపోయారు. ప్రసాదంగా ఆహారాన్నిచ్చారు. ఆ ఒక్క అనుగ్రహమే అతని లోపల నారాయణ భక్తిని నాటింది. కాలం గడిచింది. ఒకరోజు దాసి ప్రాణాలు విడిచింది. లోకంలో అతడికెవ్వరూ లేరు. ఆ సమయంలో ఇప్పుడు నాకు దారి చూపేది ఎవరు అనేది ఆ బాలుడిలో అంతర్మదనం. అలా క్రమంగా అరణ్యాల్లోకి వెళ్ళాడు ఆ బాలుడు. గురువుల మాటలే మార్గదర్శకాలయ్యాయి. నారాయణ నామస్మరణే శ్వాసగా మారింది. ఏళ్ల తరబడి తపస్సు చేశాడు. ఒక క్షణంలో హృదయం వెలుగుతో నిండిపోయింది. ఎదురుగా, బాలక, నీ భక్తి నాకు తెలుసు, కాని ఈ జన్మలో నన్ను సంపూర్ణంగా పొందలేవు అని ఆ శ్రీమన్నారాయణుడే దర్శనమిచ్చి అనుగ్రహించారు తన భక్తికి మెచ్చి. ప్రభు, అయినా ఈ దర్శనం నా జన్మకు మహద్భాగ్యం. ధన్యోస్మి తండ్రి, ధన్యోస్మి. భక్త, ఈ భక్తితో తదుపరి జన్మలో నీవు లోకాలను పర్యటిస్తూ గొప్ప ఉపదేశకుడవుతావు. ఇదే నీకు నా వరం అంటూ అనుగ్రహిస్తారు శ్రీమన్నారాయణుడు. ఆ దర్శనానంతరం ఆ బాలుడు దేహాన్ని విడుస్తాడు. తదుపరి సృష్టిలో బ్రహ్మదేవుని మానసపుత్రుడిగా దేవర్షి నారదుడు జన్మిస్తాడు. వీణ చేతబట్టి నారాయణ నామాన్ని లోకానికి చాటుతూ లోకాల మధ్య వారధిగా సంచరించే మహర్షిగా వెలుగొందుతారు నారదుడు. ఇది దాసీపుత్రుడి నుంచి దేవర్షి వరకు నారదుని జన్మ రహస్యం. ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే: జన్మ ఎవరికీ అడ్డు కాదని, వంశం కన్నా భక్తి ముఖ్యమని, అవకాశం కన్నా వినయం ముఖ్యమని, చిన్న సేవ కూడా మహత్తర ఫలితాన్ని ఇస్తుందని. దాసీపుత్రుడు దేవర్షిగా మారగలిగితే భక్తి, శ్రమ, నమ్మకం ఉన్న ప్రతి మనిషి తన జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవచ్చునని ఇదే పురాణం ఇచ్చిన నిశ్శబ్దమైన గొప్ప సందేశం.